చాలా సార్లు చర్చ జరిగింది. చర్చ జరిగిన లెక్కలంతరంతో పోతున్నారు కాబట్టి ఒక సంఘీభావాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎత్తున చెంప దెబ్బ కావాలి. మీరు ఇంత నిర్లక్ష్యం చేశారు కాబట్టి ప్రొటెస్ట్ గా మా యొక్క అసమ్మతిని తెలియజేయడం కోసం, మా నిరసన తెలియజేయడం కోసం, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైనా కావచ్చు, నువ్వు ఏమైనా చెప్పచ్చు. కానీ మరి చూద్దాం, ప్రజలే నిర్ణయించాలి కదా. మురళీగిరి మాత్రం లేదు. ఇప్పుడు మేము 1,40,000 వచ్చినాయి. ట్రస్ట్ 50 లక్షల వరకు ప్రయోజనం పెట్టుకున్నాం. అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఎంత వస్తే షార్ట్ ఫాల్ వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 50 లక్షలు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం. ఒకవేళ బాగా వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు. అది సాయంత్రం మళ్ళీ మేము తీసుకున్నాం, టెలికార్ తీసుకొని మా జిల్లాలో చెప్తాం. ఇంకా ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ముందుకు వస్తాయో వాళ్ళందరికీ చెప్పి చేయిస్తాం. నేను యాడ్స్ ఇవ్వడానికి అపోజ్ చేయడం కంటే బరి తెగించి యాడ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎక్కడే పోతున్నారు? ఎవరి డబ్బులు అండి ఇది? పేద ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులు ఇవి. దేనికి ఖర్చు పెడుతున్నారు మీరు? ఎవ్రీ డే ఫుల్ పేజీలు, ఫ్రంట్ పేజీలు, హెడ్ లైన్స్ ఇదివే ఒక్కొక్క రోజున 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేనికోసం? నేను అడుగుతున్నా, మీరు ఆరోగ్యశ్రీ పైన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం అంటే పేదవాళ్ళు ఒక్క కూడా చనిపోయేవాళ్ళు కాదు. వాళ్ళ ఆరోగ్యానికి మందులు లేవు, డాక్టర్లు లేరు. మీ ఫోటోలు వేసుకోవడానికి మాత్రం ఫ్రంట్ పేజీలో ఎవ్రీడే వేసుకోవడానికి స్టూడియోలు కట్టుకున్నారు. రెండోది 10 కోట్లు ఇచ్చే స్టూడియో, దానికి ప్యాట్రనైజ్. అంటే ఎక్కడికి పోతున్నారు? ఇవన్నీ దోచిపెట్టడం తప్ప ఎక్కడికి ఎందుకు మారి చేస్తున్నారు? మీరు చేసే కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఊరు తిరిగితే చెప్పుకోండి. కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టారు. పేదవాడికి స్కాలర్షిప్ ఇవ్వాలని డబ్బులు లేదు. పేదవాళ్ళు అనారోగ్యంగా ఉంటే మలేరియా వస్తే వాడికి మెడిసిన్స్ డబ్బులు లేదు. అదే మరి ఇంకో పక్క రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఇది మాత్రం మీ ఇష్ట ప్రకారం ఒక పక్క అడ్వర్టైజ్మెంట్లు, ఇంకో పక్క ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయడం, ఇది జోరుగా చేసుకుంటూ ముందుకు పోయి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎక్కడికక్కడ దూషించాలి కాబట్టి, తిట్టాలి కాబట్టి తిట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీంట్లో ఏమైనా డౌట్? అందుకే నేను ఎల్లుండి ఆదిలాబాద్కి వెళ్తున్నాను. 2 విషయాలు అక్కడ. ఆదిలాబాద్ ఆదివారం మీరు కూడా వస్తే తీసుకెళ్తాం. మీరు కూడా చూస్తే మీకు ఐడియా ఉంటుంది. మలేరియా లాస్ట్ 3 months నుంచి చాలా సీరియస్గా ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకం నేరెత్తినట్టుంది. గిరిజనులు ప్రాణాలు పోగొట్టుకుంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ విజిట్ చేసిన దాఖలాలు లేవు. ఎంత నిర్లక్ష్యం అంటే ఇది. నేను ఒకసారి ఇలాంటి వచ్చినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా డాక్టర్స్ని పిలిపించి, లేకపోతే డయాగ్నోస్ చేయడం కోసం రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మనుషులు పిలిపించి ఎప్పటికప్పుడు వార్ ఫుటింగ్ లో డేస్ లో కంట్రోల్ చేశాం. ఇప్పుడు ఏమీ పట్టించుకోవడం లేదు. చాలా దారుణంగా ఉంది. నేను మొన్న పోయి వచ్చాను. నార్నూరులో అయితే జైనూరు పోయి వచ్చాను. జైనూరుకు పోయి వచ్చిన తర్వాత కూడా కనీసం ప్రభుత్వంలో స్పందన లేదు. ఇది మొన్నటిదండి, నిన్న పేపరు. అది మీదే, వాళ్ళు వేసింది కాదు. చూడండి, అన్ని పేపర్లో, ఒక పేపర్ కాదు, అన్ని పేపర్లో ఇది ఎక్కడి నుంచో కానీ ఏదో దానికి పెద్ద ఫ్రంట్ పేజీలో దానికి అద్దు అంతు లేకుండా అన్ని పేపర్లో ఫుల్ ఇదనమాట. ఆయన నిలువెత్తు ఫోటో ఉంటే తప్ప చూడలేకుండా పోతున్నారు అనమాట. ఎక్కడే వస్తున్నారండి ఇవన్నీ? ఒక్కోసారి ఉపయోగించుకోవాలి. అధికారం లేనప్పుడు ఏం మాట్లాడాం, అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నాం. ఆ రోజుల్లో జన్మభూమి అలాంటి ప్రోగ్రామ్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అన్నీ తిట్టిన వ్యక్తులు ఈ రోజు ప్రోగ్రామ్ లేదు, పౌడర్ లేదు, ఎవ్రీడే ఇదే పని అనమాట. వస్తాను. నేను అంటున్నా, ఒకప్పుడు ఆదిలాబాద్ హెల్త్ ప్రాబ్లం వస్తున్న సీఎంగా ఉన్నప్పుడు దానిపైన నేను రెస్పాండ్ 25 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కట్టేయడం, అంబులెన్స్లు పెట్టడం,
1000 మంది కమ్యూనిటీ వర్కర్స్ పెట్టడం ఎన్ని చేస్తే ఆ రోజు సోనియా గాంధీ తీసుకొచ్చి ఒక అంబులెన్స్ పెట్టారు. అంబులెన్స్ ఎక్కడ పనిచేయడం లేకుండా వేరే కథ, కానీ సెకండరీ నుంచి పనిచేయడం ఎక్కడ తెలియదు, అడ్రస్ కూడా తెలియదు, ఒక అంబులెన్స్ తీసి పెట్టారు. ఈ రోజు ఇంతమంది చనిపోతే ముఖ్యమంత్రి ఆ పక్క కూడా పోడు. ఎంత బాధితాలు అయితే అండి. ఆ రోజు సోనియా గాంధీని అదే జిల్లాకు తీసుకొచ్చిన మీరు ఈ రోజు ఎందుకు రాలేదని అడుగుతున్నా, ఎందుకు పోలేదని అడుగుతున్నా.